ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వసతి గృహాల విద్యార్థులకు స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల పరుపులు అందజేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ పేద మరియు నిరుపేద వర్గాలకు సమన్యాయం చేయడంలో న్యాయ సేవాధికార సంస్థ నిబద్ధతతో పనిచేస్తుందని తెలిపారు. జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలు సరైన దిశానిర్దేశం చేస్తున్నాయని వెల్లడించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న సుమారు 500 సంక్షేమ వసతి గృహాలను 65 మంది న్యాయ అధికారులతో కలిసి సందర్శించి విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై నివేదిక సమర్పించామని తెలిపారు. ఆ నివేదికల ఆధారంగా అనేక చోట్ల వసతులు మెరుగుపరిచినట్లు పేర్కొన్నారు. ఆర్థిక నిధుల విడుదలలో జాప్యం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వాటిని పరిష్కరించేందుకు న్యాయ సేవాధికార సంస్థ చర్యలు తీసుకుంటుందన్నారు. ఆర్ట్స్ కళాశాల సమీపంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 370 మంది విద్యార్థులకు పరుపులు అందజేసే కార్యక్రమం నిర్వహించారు. దాతృత్వం చూపించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్కి ప్రశంసా పత్రాలు అందజేస్తూ సేకరించిన నిధుల్లో 90% ఇటువంటి సేవా కార్యక్రమాలకు వినియోగించడం అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎండి గజాయుద్దీన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ప్రతినిధులు బాలనాగు బలేష్ గుప్తా, ఇయ్యపు మురళీధర్, సుబ్బారాయుడు, వై వెంకటేశ్వరరావు, లక్కోజ్ వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. షెడ్యూల్ వైజ్ లాస్ట్ ఇయర్ అయితే ఈ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, కంపోజిట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ 4 జిల్లాలు కూడా ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరు సీతారామరాజు దాదాపుగా 500 పైన హాస్టల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క హాస్టల్ని నేను, నాతో పాటు పనిచేసే మరి 65 మంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ని ప్రతి ఒక్క హాస్టల్ని విజిట్ చేయమని చెప్పి మాకు సజెషన్స్ ఇవ్వడంతో మేము అన్ని హాస్టల్స్ విజిట్ చేసి వాళ్ళకి రిపోర్టు, హైకోర్టు వారికి రిపోర్ట్ పంపించడం జరిగింది. దానిలో భాగంగానే చాలా మటుకు ఇక్కడ ఆ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వెల్ఫేర్ సంబంధించిన యాక్షన్స్ కానీ తీసుకోవడం జరిగింది ఆ హాస్టల్స్లో. ఇక్కడ కూడా వీళ్ళు హాస్టల్స్ రన్ చేయాలి అంటే నేను గమనించింది ఏంటంటే ఫైనాన్స్, ల్యాక్ ఆఫ్ ఫైనాన్స్ ఒకటే. ఆ ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతోనే ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చిన్నపాటి ఇబ్బందులు కానివ్వండి ఏ రకమైనవైనా పడుతున్నారు. హాస్టల్ పెట్టారు అంటే అది పెట్టి వదిలేయడం కాకుండా దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేసి అందరికీ అన్ని విధాలుగా హాస్టల్లో ఎలాగైతే వాళ్ళు ఇంట్లో ఉండగలిగే స్థితిని కల్పించగలమో అప్పుడు మాత్రమే మనము దీని అందరినీ కూడా అందరికీ సహాయం చేసి మంచి వాతావరణంలో పెంచడం అవుతుంది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి సంబంధించినవన్నీ కూడా మేము ఇలా ఇస్తూ ఉంటాం. చాలా స్కూళ్ళకు కూడా ఇచ్చాం. అలాగే కంప్యూటర్లు, తర్వాత స్పోర్ట్స్ మెటీరియల్, ఫర్నిచరు అన్నీ కూడా ఇస్తూ ఉంటాం. మాది